ఓం నమ శివాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం పరబ్రహ్మ పరమాత్మ నమ. జగత్తుత్పత్తి సతీ పలయ బ్రహ్మ హరియరాయ త్రిగుణాత్మ సర్వగవతిగామి దర్శ దర్శ దత్తాత్రేయ నింసంతిని సిద్ధి కురు 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 స్వాహ. కుర్రో కుర్రు కొండ దేవత అంబ పలుకు జగదంబ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు. జాయ్ కొండ దేవతాయ నమ. ఓం సమ్మక్కాయ నమ. ఓం సారలమ్మాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2026 ఆగస్టు నెల ఈ 12 రాసులకి స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎలాగుంది, వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు ఎలా ఉన్నాయి. మరి చాలామందికి అదృష్ట యోగం ధనప్రాప్తి యోగంలో అన్ని వస్తుంటారు. చాలామంది మరి జాతక బలం తెలుసుకోవాలనుకుంటే వాళ్ళ జన్మ లగ్నం అంటే వాళ్ళ పుట్టిన తారీఖు తెలియదు. చాలామందికి నా పేరు ఇదండి, ఈ పేరులోనే నేను చేస్తాను, ఈ పేరులోనే నేను రాశి బలం చూసుకుంటున్నాను, మరి అది ఎంత కరెక్ట్ కాదా, లేదా జన్మ లగ్నమే చూసుకోవాలా అనేది చాలామందికి ఒక సందేహం. మెయిన్గా మనిషికి జన్మనాభం అనేది ఉంటే డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ ఉన్నాయనుకోండి, మనం ఆ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా రాశి ఫలాన్ని అనేది మనం కంటిన్యూ చేసుకుంటూ పోవాలి. లేదు మనకి అది లేనప్పుడు వాళ్ళ నామదశ అనగా పేరు, వాళ్ళ పేరును బట్టి ఏ రాశి వస్తుంది, ఏ నక్షత్రం వస్తుంది అనేది దాన్ని పట్టుకొని దాన్ని ఎలాగ చేయాలి, ఎలాగ పూజా కార్యక్రమాలు చేయాలి, దాంతో ఎలా చూసుకోవాలి అనేది, ఆ నక్షత్ర గడియలు బలం ఏమిటి, మళ్ళీ వాళ్ళకి ఉండాల్సిన కుండలి యోగం ఎంతవరకు వచ్చింది, వాళ్ళకి జన్మయోగం ఎంతవరకు వచ్చింది, స్థాన యోగం ఎంతవరకు వచ్చింది అనేది మెయిన్గా తెలుసుకోవాల్సిన విషయము. మరి ఈ 12 రాసులకి ఎలాంటి గ్రహాలు సందేహాలు డౌటు ఏ సందేహం ఉన్నా కూడా తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించండి. కాబట్టి ఈ 12 రాసుల్లో ఉండవలసిన వాళ్ళు ముఖ్యంగా మరి కొంతమందికి లగ్నాన్ని పెట్టుకొని వెళ్ళిపోతుంటారు. లగ్నం అంటే వాళ్ళు పుట్టిన సమయం, ఆ సమయంలో ఒక లగ్నం వస్తుంది, ఆ లగ్నాన్ని పెట్టి దాన్నే చూసుకుంటూ పోతుంటారు. కానీ లగ్నంతో పాటు రాశి బలం చాలా గొప్పది. రాశి బలము, లగ్న బలము, ఈ రెండింటిని మనం చేసుకోవాలి, తెలుసుకోవాలి. మీకు తెలిసిన దగ్గరలో ఉండాల్సిన ఏదన్నా గురువుల దగ్గర కానీ లేదా డైరెక్ట్గా మా దగ్గరికి వచ్చినా కూడా మీకు ఏ రాశి వస్తుంది, ఏ నక్షత్రం వస్తుంది, ఏ స్థానం అనేది మీకు వెలుగులో ఉంది, యోగ స్థానం ఎంతవరకు వచ్చింది, యోగ కుండలి ఎంతవరకు వచ్చింది, స్థాన చలనం ఎంతవరకు వచ్చింది, లగ్న యోగం ఎంతవరకు వచ్చింది, కళ్యాణ బంధనం ఎంతవరకు వచ్చింది అనేది మేము ఎన్ని చూసి జాతక చక్ర గణితం అనేది వేసేసి చూసి అన్ని విషయాలు మేము చెప్పగలుగుతాం. ఆగస్టు నెల 2026 కన్య రాశి ఫలితాలు. మరి ఈ కన్య రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట బలము, జీవిత బలము, స్థాన బలము, పూజ బలము, యోగ బలము, స్థాన బలము. స్థాన బలం అనగా వీళ్ళకి మార్పులు కొన్ని రాబోతున్నాయి. మరి ఈ కన్య రాశిలో కూడా శని భగవాన్ అనేది ఎదురవుతుంది, రాబోతున్నారు. ఈ శని భగవాన్ అనేది ఆల్రెడీ వచ్చేసారు. ఏది ఈ నెలలో ఆగస్టు నెలలో అనేది ఏర్పడ్డాడు. మరి అది 3 నెలల వరకు అట్లాగే కంటిన్యూ అవుతూనే ఉంటది. మరి ఈ కన్య రాశి వాళ్ళకి ఈ శని మహారాజు గారు వచ్చిన తర్వాత, ఈ శనేశ్వరుడు వచ్చిన తర్వాత ఏమిటి, మాకేమైనా ఇంకా కష్టాలు పెరుగుతాయా, ఉద్యోగాల్లో ఇబ్బంది అవుతుందా, చదువులో కానీ, కుటుంబంలో కానీ, ప్రేమలో కానీ, కుటుంబంలో కానీ సమస్యలు ఏమైనా ఎదురవుతాయా అని చాలా మందికి చాలా సందేహాలు ఉన్నాయి.
కాబట్టి మీరు అలాంటి సందేహం పడాల్సిన పనేం లేదు. కాబట్టి చదువు లేని వాళ్ళకి చదువు, డబ్బు లేని వాళ్ళకి డబ్బు ఎలా రావాలనేది నేర్పుతాడు. విద్య లేని వారికి విద్యని ఎలాగా శ్రద్ధతో ఎలాగ నేర్చుకోవాలనేది నేర్పుతాడు. కాబట్టి క్రమశిక్షణ అనేది నేర్పుతాడు. కాబట్టి మరి ఈ కన్య రాశి వాళ్ళకి స్థాన మార్పు అనేది రాబోతుంది. స్థాన మార్పు అంటే ఇల్లు కానీ, ఆఫీసు కానీ, చేసే ఉద్యోగంలో కానీ, వాళ్ళు చేసే దుకాణాలలో కానీ, వాళ్ళు చేసే బిజినెస్లలో కానీ, రియల్ ఎస్టేట్లో కానీ, యూట్యూబ్ రంగంలో కానీ, వాళ్ళు చేసే ఆఫీసులో కానీ, ఒక ఆఫీస్ నుంచి మళ్ళీ ఇంకొక ఆఫీస్కి వెళ్ళే యోగం అనేది ఇలా జాతకంలో రాబోతుంది. మరి ఈ కన్య రాశి వాళ్ళకి చక్రము, జీవితము, స్థానము ఈ నెలలో అనుకోకుండా వీళ్ళకి విదేశాల ప్రయాణం అనేది అతి దగ్గరలోనే రాబోతుంది. అంటే బయట దేశాలలో అనుకోకుండా విదేశాలలో వెళ్ళి పెద్ద పెద్ద కార్యక్రమాలు కొన్ని పూర్తి చేసి విద్యారంగంలో మంచి విద్య అనుకున్నంత వరకు విద్య కొన్ని కంప్లీట్ చేసి అభివృద్ధిగా రావాల్సింది కనబడుతుంది. కాబట్టి ఇలా జాతక యోగములో చూసుకుంటే భూమిలో బంగారం దొరికే అదృష్టం, అంటే భూమిలో లంక బిందులు దొరికే అదృష్ట యోగ ప్రాప్తి కనబడుతుంది. మరి ఈ కన్యరాశి వాళ్ళకి ఎక్కువగా విద్యారంగం కానీ, చేసే బిజినెస్ లో కానీ ఎక్కువగా తొందరపాటు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ తొందరపాటుని తగ్గించుకోవాలి. ఆ తొందరపాటు వల్ల వీళ్ళకి ఎన్నో నష్టాలు రాబోతున్నాయి. ఆ నష్టాలు రాకోకుండా అన్ని విధానాలుగా బాగుండాలి. ఈ కన్యరాశి వాళ్ళు వీళ్ళు చేయాల్సిన పూజా బలం, మరి మేలుగా పూజా బలం చేయాల్సింది శ్రీ వారాయిని మాతను పూజించాలి. శ్రీ కాలభైరవ వారాయిని మాతని అమ్మవారిని వీళ్ళు పూజించినట్టుకైతే తప్పకుండా అష్టౌశ్వర్యము, భాగ్యభోగము ప్రశాంతంగా కలుగుతుంది. ఓం నమ శివాయ. ఆ విధంగా మరి ఎక్కడెక్కడో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది బాధపడుతూ ఎన్నో పూజలు చేసినా, ఎన్ని గుళ్ళకి వెళ్ళినా, ఎక్కడికి పోయినా ఏ పని కాకోకుండా, మనశ్శాంతి లేకోకుండా మీకు ఉండదు. కాబట్టి మరి మీకు ఎలాంటి సందేహాలున్నా, మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీ పిల్లల మీద ఏముంది, మీరు చేసే పిల్లల చదువులో ఎలాగుంది, మీరు చేసే ఉద్యోగంలో ఎలాగుంది, మరి మీకు ఎలాంటి సమస్యలు అనేది ఎదురవుతున్నాయి, మరి మీకు ఎలాంటి గ్రహాలు మీకు ఎదురవుతున్నాయి అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే మరి ముఖ్యంగా మేము అమ్మవారు పూజా బలం చేసి మాఘశుద్ధ పౌర్ణమి రోజున మేము ఈ వేరులు అక్కడ అమ్మవారు పూజా బలం చేసేసి అక్కడ మేము ఈ వేరుని తీసి భూమిలో నుంచి తీస్తాం. ఈ చెట్టు కాడికి వెళ్ళి పసుపు కుంకుమ వేసి అక్కడ కొన్ని కోళ్ళు, ఏటపోతులు కోసి అమ్మవారు పూజా బలం చేసి ఈ వేరుని మేము తీస్తాము. అది అమావాస రోజున, ఆదివారము అమావాస సూర్యగ్రహణ టయాలలో మేము ఈ వేరుని తీసి పూజా బలం చేసి తీసుకొని వస్తాం. ఈ వేరు ఏమిటంటే నరఘోష, నరదిష్టి, ప్రజా దిష్టి లేకోకుండా సభకట్టు వేరు. ఈ వేరు ఆరోగ్యం కానీ, కుటుంబంలో సమస్యలు కానీ, భార్యాభర్తల సమస్యలు కానీ, పిల్లల చదువులు కానీ, కుటుంబంలో మనశ్శాంతి లేకుండా ఉండటం కానీ, కళ్యాణాలు దగ్గరకు వచ్చి దూరం కావటం కానీ, మరి వాళ్ళు విదేశాల ప్రయాణంలో బ్రేక్ కావటం కానీ, కుటుంబంలో సమస్యలతో సతమతం అయిన వాళ్ళందరికీ, మరి ప్రమోషన్ రాకోకుండా ఇబ్బంది పడే వాళ్ళకి, ఎలాంటి సందేహాలున్నా, ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఈ వేరుని మేము పూజా బలం చేసి ఇస్తుంటాం. అంటే ఈ వేరు మేము ఎవరికైనా సరే ఫ్రీగా ఇస్తాం. కాబట్టి ఇది మీరు తీసుకోవాలనుకుంటే శ్రీ సమ్మక్క సారక్క మహాశక్తి పీఠం, దిల్సుఖ్ నగరు, సాయిబాబా గుడి ఎదురుగా మేము ఇక్కడ పీఠం పెట్టాము. ఇక్కడ మీరు వచ్చినట్టుకైతే ఈ అమ్మవారు వస్తువు వేరుని మీకు అందజేస్తాము. మరి మీరు ఎక్కడెక్కడో నుంచి మీరు ఉండి వేరే ఊర్లో ఉన్నారనుకోండి, వేరే స్టేట్లో ఉన్నా కూడా మీరు తప్పకుండా ఫోన్ చేసి మాకు గురువు గారు
మాకు ఈ వేరు కావాలండి అంటే మేము మీకు కొరియర్ ద్వారాగా మేము పంపించగలుగుతాం. తప్పకుండా మమ్మల్ని సంప్రదించినట్టుకైతే మరి మీ కుటుంబాన్ని బట్టి, మీ యోగాన్ని బట్టి, మీ మీద ఎవరు చేస్తున్నారు, శాతపడి కానీ, సెల్లంగి కానీ, బాణావతి కానీ, మరి మీ కుటుంబంలో ఎలాంటి గ్రహాలు కానీ, దెయ్యాలు కానీ, భూతాలు కానీ, ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా దానికి మేము పరిష్కారం చేసి దాన్ని 11 రోజుల్లో మీకు పూజా బంధన చేసి మేము శాంతి చేయగలుగుతాం. తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమ శివాయ నమః.